అందరికీ శ్రీ మాత్రే నమః. ఆర్థిక సమస్యల వలన కావచ్చు, లేకపోతే ఎక్కువ పూజ సామాగ్రి లేకపోవడం వలన అమ్మవారి పూజ చేసుకోవడం ఆపేస్తారు. అలా కాకుండా మనకు ఉన్న దాంట్లో కేవలం నిత్య పూజలో వాడే పూజా సామాగ్రితోనే అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చు. నా దగ్గర అన్ని పూజ సామాగ్రి లేవు, పెద్దగా పూజ చేసుకోలేకపోతున్నా అని ఏం బాధపడకండి. అమ్మవారు మనం ఎలా పూజ చేసినా స్వీకరిస్తుంది. నా మనసులో భక్తి, ప్రేమ ఉండి పూజా నియమాలు పాటిస్తే చాలు. ఇప్పుడు పూజా విధానం అయితే చూద్దాం. మీరు ఎక్కడైతే అమ్మవారి పీఠం పెట్టుకోవాలని అనుకుంటున్నారో అక్కడ ఇలా గోడకి స్వాస్తిక్ రాసుకొని పసుపుతో అలికి చక్కగా ముగ్గు వేసుకోండి. ఇలాంటి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత పీఠంపై పసుపు కుంకుమ వేసుకొని ఇలాంటి ఒక ఎర్రటి జాకెట్ పీస్ను పరుచుకోండి. రెడ్ కలరే కానవసరం లేదండి. మీ దగ్గర ఏ జాకెట్ బటన్ అయితే అందుబాటులో ఉంటుందో అది పరుచుకున్నా చాలు. నేను చెప్పే ప్రతి విషయం జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు పూజలోని ప్రతి విషయం అర్థమవుతుంది. ఇలా జాకెట్ బట్టపై బియ్యం పోయాలి. ఇక్కడ బియ్యం బదులు ఒడ్లు పోసినా చాలండి. పొలం పనులు చేసే వాళ్ళ దగ్గర ఒడ్లు ఉంటాయి కదా, ఆ ఒడ్లు పోసిన అమ్మవారికి చాలా ఇష్టం. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఈ పూజ చేయడం వలన వాళ్ళకి మంచి పంట పండుతుంది. చూడండి, ఇలా బియ్యంపై అమ్మవారి ఫోటోనైతే ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలి. వారాహి మాత ఫోటో నా దగ్గర లేదు కాబట్టి నేను దుర్గామాత ఫోటో పెట్టుకున్నాను. చేసే 4 నవరాత్రులు కూడా దుర్గామాత ఫోటో పెట్టుకొని చేస్తాను. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనకు పేర్లు వేరైనా అమ్మవారు మాత్రం ఒకటే. వారాహి మాత ఫోటో లేదు మళ్ళా ఎలా అని అస్సలు దిగులు పడకండి. మన దగ్గర లక్ష్మీమాత ఫోటో ఉన్న, సరస్వతీదేవి ఫోటో ఉన్న, మన ఇంట్లో ఏ అమ్మవారు ఫోటో ఉన్నా అమ్మవారి ఫోటో పెట్టుకొని మనం వారాహిదేవి నవరాత్రులు చేసుకోవచ్చు. అలా కాదు వారాహిదేవి ఫోటో పెట్టుకుంటేనే మాకు సంతోషం అనుకుంటే కొనుక్కొని పెట్టుకోవచ్చు. అందులో ఏమీ లేదు. ఏ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసినా ఏం కాదు. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో. తరువాత 2 తమలపాకులు తీసుకొని తమలపాకుల పైన 2 కుడుకలు పెట్టండి. తర్వాత పసుపుతో అమ్మవారి స్వరూపాన్ని చేసుకొని కుడుకలో పెట్టుకోండి. ఇంకా 2 తమలపాకులు పెట్టుకొని గణపతి స్వరూపాన్ని చేసుకోండి. మనం పూజ ప్రారంభంలో గణపతి పూజ కంపల్సరీ చేయాలండి. చూడండి ఎంత సింపుల్ గా ఉందో అమ్మవారి స్వరూపం, తర్వాత గణపతి స్వరూపం. ఇలా సింపుల్ గా రెడీ చేసుకోండి. తర్వాత దీపారాధన కోసం మనము మాణిక్యాలు దీపం పెట్టుకోవడానికి దీపాలు ఏర్పాటు చేసుకోవాలి. వారాహి దేవిని పూజించడం వలన శత్రునాశనం మరియు మనకు రక్షణగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటాయి. వారాహి దేవి ఎంత ప్రేమ గలదో అంతే కోపం. ఆమె ముందు నటన అస్సలు పనికిరాదు. మనం నిజాయితీగా పూజ చేయాలి. ఎవరి చెడును కోరుకుంటూ మాత్రం పూజ చేయరాదు. స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని పూజించాలి. ఇలా దీపాలు ఏర్పాటు చేసుకున్నాక చక్కగా కూర్చొని దీపారాధన చేసుకోవాలి. చూడండి, దీపాలు వెలిగించగానే అమ్మవారి ఎంత కలగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఒక్కసారి దీపాలు వెలిగించినాక అమ్మవారి మొహంలో ఆ కళనైతే తప్పకుండా చూడండి. మనం దీపారాధన ఎలా చేసుకోవాలంటే మామూలుగా పొద్దున అయితే ఓన్లీ దీపారాధన చేసుకోవాలి. సాయంత్రం వేళలో మాత్రం మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసి మీకు ఓపికను బట్టి ఏదైనా నైవేద్యం పెట్టి 11 సార్లు కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకోండి. లేకపోతే అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి. అది మీ వీలును బట్టి ఉంటుందండి. కాకపోతే మనం భక్తి ప్రేమతో చేయాలి.
ఈ 9 రోజులు కూడా ఒకరిని దూషించడం కానీ, తిట్టడం కానీ అస్సలు చేయకండి. ఎందుకంటే మనం అమ్మవారి పూజ చేస్తున్నామంటే మనలో అమ్మవారు ఉన్నట్టే. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. అది పెట్టినా చాలు అమ్మవారు సంతోషిస్తుంది. అలాగే పసుపు కొమ్ముల దండ 9 రోజులలో ఒకసారి వేయడానికి ప్రయత్నించండి. కానీ భక్తితో పూజ చేసుకోండి. చూడండి ఎంత సింపులో. కేవలం మన ఇంట్లో ఉన్న పూజా సామాగ్రితోనే ఈ పూజ మొత్తం మనము చేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి చూడండి. ఇవన్నీ మన ఇంట్లో అందుబాటులో ఉండేవే. మీరు ఆ సామాన్ లేదని, ఈ సామాన్ లేదని అస్సలు బాధపడకండి. ఇలా ప్రతిరోజు సింపుల్‌గా చేసుకొని అమ్మవారిని ప్రేమతో కొలవండి. మనం ఉద్యాపన కూడా చాలా సింపుల్‌గా చెప్పుకోవచ్చు. వారాహిదేవి నవరాత్రులు అయితే 15 తారీఖు మొదలై మనకు 23వ తారీఖు ముగుస్తున్నాయి. మనము ఉద్యాపన ఎప్పుడు చెప్పుకోవాలంటే 23 తారీఖు సాయంత్రం చెప్పుకోవచ్చు, లేదా 24 తారీఖు పొద్దున చెప్పుకొని పీఠం కదిలించవచ్చు. ఉద్యాపన కోసం ఏమేం కావాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక జాకెట్ బట్ట, తమలపాకులో పసుపు, కుంకుమ, ఒక పోక, ఒక పువ్వు, ఒక అరటిపండు పెట్టి, గాజులు ఉంటే గాజులు కూడా పెట్టండి. నాకు ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి నేను వీడియోలో పెట్టలేదు. మీ దగ్గర ఎర్రటివి కానీ, పచ్చవి కానీ లేకుంటే ఏ రంగులో ఉన్న గాజులైనా సరే పెట్టండి. ఇవే అమ్మవారికి తాంబూలంగా ఇచ్చి మనం ఉద్యాపన చెప్పుకోవాలి. ఉద్యాపనలో మనం అమ్మ వచ్చే సంవత్సరం కూడా ఇలానే నేను సంతోషంగా పూజ చేసుకునేలా నన్ను ఆశీర్వదించి, నీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండేలా దీవించు తల్లి అని అమ్మకు వీడ్కోలు పలకాలి. ఇంతేనండి. ఇలా సింపుల్‌గా మనం 9 రోజులు పూజ చేసుకోవచ్చు. ఇందులో నేను కలశం గురించి అయితే చెప్పలేదు. మీకు ఇష్టమైతే కలశం కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అఖండ దీపం కూడా పెట్టుకుంటారు. లేకుంటే ఇలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా చూపించినా, తప్పుగా మాట్లాడినా నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.